నా పేరు బేర్ గ్రిల్స్. భూమి మీద కొన్ని డేంజరస్ ప్లేసెస్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో మీకు చూపించబోతున్నాను. సరైన సర్వైవల్ స్కిల్స్ లేకుండా కనీసం ఒక్కరోజు కూడా మీరు ఉండలేని ప్లేసుల్లో నేను ఉండి అక్కడ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోబోతున్నాను. నేను మెక్సికోలోని బహా ఎడారిలో ఉన్నాను. ఇది ఎంతో ప్రమాదకరమైన కనుచూపు దూరం వరకు రాతి కొండలతో నిండిన ప్రాంతం. ఇక్కడ తేనెటీగలు కూడా ప్రాణాలు తీయగలవు. నా మీద దాడి జరిగింది. నేను డేంజర్లో పడ్డాను. కళ్ళు వాచి మసగ్గా కనిపిస్తున్నందువల్ల చూడడం చాలా ఇబ్బందిగా ఉంది. ర్యాటిల్ స్నేక్ ఎదురైతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. దీన్ని ఒకే ఒక దెబ్బకు చంపేయాలి. తప్పించుకుంటే కష్టం. విపరీతమైన ఎండలు ప్రతి ఏటా వందలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి. చూసారా, ఇక్కడ ఏది ప్రాణాలతో ఉండదు. నేను ఉత్తర మెక్సికో మీదుగా వెళ్తున్నాను. ఈ భూమి మీద కఠినమైన భూభాగాల్లో ఇది కూడా ఒకటి. ఇది బాహా ద్వీపకల్పం. 1600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఇది మెక్సికో ప్రధాన భూభాగం పక్కన ఒక చెయ్యిలా పొడవుగా ఉంటుంది. ఇది కఠినమైన భూభాగం. ఈ కొండల్లో ఉష్ణోగ్రతలు -10 డిగ్రీలు, సమతల ఎడారిలో 125 డిగ్రీల వరకు ఉంటుంది. చాలా భయంకరమైన వేడితో ఉంటుంది. నాకు కింద ఉండే కొండ ప్రాంతం సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పీఠభూమి పక్కన సన్నగా చెయ్యిలా ఉంటుంది. నేను ఈ కొండల మీదకు స్కై డైవింగ్ చేయబోతున్నాను. కానీ చదునుగా ఉండే నేలను కనిపెట్టడం మాత్రం చాలా కష్టంగా ఉంది. నా ల్యాండింగ్ సైట్ సముద్ర మట్టం నుంచి 5000 అడుగుల ఎత్తులో ఉంది. నేను ఎండిపోయిన నదిలో దిగాలనుకుంటున్నాను. ఇప్పుడే ఈ ఎండిపోయిన నదిలో దిగాను. ఇది చాలా బాగుంది. చూసారా, మెత్తటి ఇసుక మీద దిగాను. ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇది ఇక్కడే ఊడదీసి ఈ ప్రదేశం ఎలా ఉందో చూడాలి. సర్వైవల్కి ముఖ్యంగా కావలసినవి ఏమిటంటే ప్రొటెక్షన్, రెస్క్యూ, వాటర్, అలాగే ఫుడ్. దీన్ని వరుసగా ఎలా గుర్తించుకోవాలంటే దానికి ఒక ఐడియా ఉంది. అదేమిటంటే PRWF. నేను ఇక్కడికి రాగానే నేను నోటీస్ చేసిన విషయం ఏమిటంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 120 డిగ్రీల వరకు పెరుగుతుంది. అలా అని అంతటితో ఆగదు. రాత్రుళ్ళు ఉష్ణోగ్రతలు చాలా బాగా పడిపోతాయి. -10 డిగ్రీల వరకు పడిపోవచ్చు. అలా ఉంటే ఇక్కడ బతకడం కష్టం కదా. ఓకే, వెళ్దాం రండి. ఎడారి లాంటి ఈ వాతావరణంలో వాటర్ని వెతుక్కోవడం చాలా కష్టం. ఈ నది పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల నీటి నిల్వలు ఉంటాయి. ఇలాంటి చోట్ల కొంతవరకు తడిగా ఉంటుంది. ఈ రాళ్ల కింద నీళ్లుండొచ్చు. ఇక్కడంతా తడిగా ఉంది. కొంచెం ఈ ఇసుకని బాగా పరీక్షగా చూడండి. ఇది కొంచెం తడిగా ఉంది, కానీ వాటర్ మాత్రం లేవు. ప్రాబ్లం ఏమిటంటే నేను సముద్ర మట్టం నుంచి దాదాపు 5000 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఇక్కడి నుంచి కిందకు వెళ్ళానంటే నాకు వాటర్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఆ పనే చేయాలి. ఈ ఎండిపోయిన నదిని ఫాలో అయ్యామంటే ఇది మిమ్మల్ని సౌత్ వైపుగా తీసుకువెళ్తుంది. ఈస్ట్ సముద్ర తీరానికి చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడే వాటర్, ఫుడ్ దొరుకుతుంది. కానీ నేను ముందుగా ఈ కొండరాళ్లను ఎక్కాల్సిన భయంకరమైన పని ఇంకా మిగిలింది. సో మనం అటువైపే వెళ్ళాలి. ఎన్ని వందల కిలోమీటర్ల ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. కొండలు ఎక్కుతూ సర్వైవ్ అయ్యే విషయంలో ఇది అక్షర సత్యం.
నాకు ముందు 500 అడుగుల ఎత్తున విరిగిన గ్రానైట్ రాతి ముఖం ఉంది. కానీ దానిపైకి వెళ్ళడం అనుకున్నంత తేలిక కాదు. దానిపైకి చేరుకున్న తర్వాత నేను ఏ పరిస్థితిలో ఉన్నానో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది ఒక మంచి విజువల్ రూట్ జీవన్ మరణాలను డిసైడ్ చేస్తుంది. నేను ఎలాంటి చోట ఉన్నానో ఇప్పుడు అర్థమైంది. అనుభవం ఉన్న వాళ్లకు కూడా బాహా ఎడారి చాలా ప్రమాదకరమైంది. 1996లో సైనిక శిక్షణకు వచ్చిన 15 మంది సైనికులు ఎండకు నీరసించిపోయి చనిపోయారు. వాళ్లలో రెస్క్యూ పార్టీకి చెందిన 2 కూడా ఉన్నారు. అదే నా ముందున్న ఛాలెంజ్. దీన్ని ఎలాగైనా ఇప్పుడు ఎదుర్కోబోతున్నాను. కానీ ప్రస్తుతం నా ముందున్న సమస్య ఈ రాతి కొండ మీద నుంచి ఎడారి నేలపైకి చేరుకోవడమే. నేను వేగంగా ముందుకు వెళ్తున్నాను, కానీ పెద్ద పెద్ద రాళ్ళు, లోయలు ఏ క్షణంలోనైనా నన్ను దెబ్బ కొట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడారి నేననుకున్న దానికంటే చాలా భయంకరమైనదిలా ఉంది. నేను ఈ రాతి అంచు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయొచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బాగా లోతుగా కనిపిస్తోంది, చూడండి. దీని లోతుని అంచనా వేయడానికి ఈ రాయిని విసురుతున్నాను. ఓహ్, నేను ఇక్కడి నుంచి కిందకు దిగి అక్కడుండే అంచుకు చేరుకోగలనేమో చూస్తాను. ఈ రాళ్లు బాగా నున్నగా ఉన్నాయి. వీటి మీద చేతికి పట్టు దొరకడం లేదు. నేను ఈ అంచు మీదకు వచ్చేశాను, కానీ ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. కాస్త చెయ్యి జారిన 140 అడుగుల లోయలో రాళ్ల మీద పడిపోతాను. నేను ఈ అంచును దాటి వెళ్ళగలిగితే తేలిగ్గా కిందకు వెళ్ళవచ్చు. నేను కొన్ని వందల అడుగులు దిగాను. ఇంకాస్త వెళ్ళానంటే లోయ నేలమట్టానికి చేరుకుంటాను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. ఇక్కడ ఒక రాటిల్ స్నేక్ ఉంది, చూసారా ఎలా ఉందో? వావ్! కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం. సరిగ్గా పాము లెవెల్కి దగ్గరగా ఉన్నాం. ఇవి మెరుపు వేగంతో దాడి చేస్తాయి. సెకనుకు 8 అడుగుల దూరం వరకు దూసుకొస్తుంది. మనం ఈ చెట్టు మీదుగా కిందకు దిగుదాం. ఇప్పుడు కొండ నుంచి కిందకు దిగాను. ఇక్కడ బాగా నీడ, చెట్లు ఉన్నాయి కాబట్టి ఫుడ్ వెతుకునే అవకాశం ఉంది. బాగా ఎండిపోయిన ముద్దిది. ఇందులో మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఈ పైపెచ్చులు తీసేశామంటే, ఈ పేళ్లు లాగేశామంటే ఈ కర్రను తినే లార్వా మనకు దొరకొచ్చు. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇదేదో మాత్ లార్వే నాకు అనిపిస్తోంది. కమాన్, చూసారా, ఇదొక పెద్ద మాన్స్టర్లా ఉంది. మంచి ఫుడ్. ఇలాంటి దాన్ని తిన్నామంటే కొంతవరకు ఆకలి తీరినట్టే. ఆ పని మీద ఉందాం. కదలకు కదలకు, ఓకేనా? ఇంకో పురుగు కూడా నాకు దొరికింది. నాకు తెలిసి దీన్నే కీటకాల లంచ్ అంటారు. గాడ్, నేను ఇలాంటి పురుగుల్ని చాలా వరకు తిన్నాను. ఒకవేళ కాస్త చురుక్కుమనే రుచి తగిలితే మాత్రం అది మంచిది కాదని అర్థం. ఈ లార్వేలోని పేగుల్ని బయటపడేశామంటే పరాన్నజీవులన్నీ బయటపడిపోతాయి. ఆ తర్వాత దీన్ని ఏ గొడవ లేకుండా హ్యాపీగా తినొచ్చు. రుచి ఎలా ఉంటుందో ఆ పురుగు రుచిలా ఉండకుంటే చాలు. ఎన్ని మాటలు చెప్పుకున్నా అన్ని రుచులు అలాగే ఉన్నాయి. కీటకాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇలాంటి వాతావరణంలో సర్వైవ్ కావాలంటే ఇంకాస్త ఎక్కువ శక్తినిచ్చే ఫుడ్ కావాలి. అక్కడ చూసారా, ఒక స్కంక్ ఉంది.
దాని ప్రత్యేకత ఏమిటంటే అది ఉన్న చోట వందల టైర్లు కాలుతున్న వాసన వస్తుంది. నేను మెక్సికోలోని రాతి కొండల మధ్య పారాషూట్తో దిగాను. ఇక్కడ సర్వైవ్ కావడానికి వాటర్ని వెతికి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని, కానీ వాటి కోసం నా ప్రయత్నం కొనసాగుతోంది. ఇక్కడ చూసారా, ఈ రాయి బాగా తడిగా ఉంది. ఇలాంటి చోట్లే మనకు వాటర్ దొరికే అవకాశాలుంటాయి. నా బాటిల్లో బొత్తిగా నీళ్లు లేవు. నేను క్లైంబింగ్ చేసేటప్పుడు వాటర్ అంతా తాగేశాను. అక్కడేం జరుగుతుందంటే ఆ రాళ్లపైన వర్షం కురుస్తుంది. ఆ నీళ్లు ఈ రాళ్ల మధ్య నుంచి పారతాయి. కానీ ఇప్పుడు నీళ్లు పారడం లేదు. రాళ్ల నుంచి ఇలా నేరుగా మన నోటితో నీటిని జురుకోవచ్చు. నీళ్లు కారినప్పుడు ఇంకో పద్ధతిని కూడా వాడచ్చు. ఇలా ఉన్నటువంటి నీటిని వాడుకోవడానికి ఇంకో పద్ధతి చెప్తానన్నానుగా, అదేమిటంటే మన షూలేసే. ముందు దీన్ని ఊడదేయాలి. ఇలా హంచులను కలిపి ఒక ముడి వేయాలి. ఆ తర్వాత ఇలా మెల్లి తిప్పాలి, బాగా తిప్పాలి. ఇప్పుడు వాటర్ పారే గాడిలోకి దీన్ని దూర్చాలి. ఇందులో పారే నీళ్లు లేస్ మీదుగా వచ్చి బాటిల్లో పడిపోతాయి. లేస్ ఇప్పటికే తడిగా మారింది. ఇప్పుడు దీని ఇంకో చివరన ఈ బాటిల్ని పెట్టేశాను. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. ఈలోపు వెళ్ళి ఫుడ్ వెతుక్కుందాం. ఎంతో కాలంగా ఎంతో మంది ఈ బీడుబారిన నేల మీద నిలదొక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడి కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. హే, చూసారా, అక్కడ ఒక పాత కారుంది. మనుషులు విడిచి వెళ్ళిన వాటిని నేచర్ ఇక్కడ సొంతం చేసుకుంటుంది. ఓ, ఈ కారు భలే కండిషన్లో ఉంది. వచ్చి చూడండి. 2 స్పార్క్ ప్లగ్లు బిగించామంటే ఇది కదులుతుంది. జోక్ చేశానులే. ఇందులో ఉపయోగపడే వస్తువులంటూ పెద్దగా లేవు, కానీ దొరికే వాటిని నేను బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ వైర్తో ఉచ్చులు చేయొచ్చు, అందుకే తీసుకున్నాను. ఈ సీట్ కవర్ ఉందే, రాత్రి వేళల్లో విపరీతమైన చలికి మనకు మంచి ఇన్సులేషన్గా పనిచేస్తుంది. ఇది కనిపించడం మంచిదైంది. తిండి వెతుక్కోవడానికి మనం ప్రతి అవకాశాన్ని ఇక్కడ వాడుకోవాలి. పట్టుకోవడానికి ఏది సాధ్యమైతే అది చేయాలి. ఓకే, ఇది చూడండి. ఇక్కడ చిన్న జాడ మీకు కనిపిస్తుందా? బహుశా ఇది నాకు తెలిసి ఒక స్కంక్ దై ఉంటుంది. ఇక్కడ 4 అచ్చులున్నాయి. ఇవిగో 4 గోళ్ళు. ఇది అరికాలు, ఇది వెనుక భాగం. ఒకవేళ ఇది పిల్లి జాతి అయ్యుంటే ఈ గోళ్ళు ఉండవు. కేవలం అరిపాదం మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా పిల్లి కాదు, ఇది ఒక తోడేలై ఉంటుంది. వాటికి కూడా గోళ్ళుంటాయి, కానీ ఇంతకన్నా పెద్దవి. స్కంక్లను పట్టుకోవడం తేలిక, అవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఈ ప్లేస్లో ఉచ్చు వేసుకోవడానికి బాగానే ఉంటుంది. చూడండి, చుట్టూ విల్లో చెట్లున్నాయి. బోన్ తయారు చేయడానికి చాలా బాగుంటాయి. ఈ కర్ర చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండడమే కాదు, అదే సమయంలో స్ప్రింగ్లా వంగుతుంది. చూసారా? స్కంక్లు 30-40 ఎకరాల స్థల విస్తీర్ణంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని పట్టుకోవాలంటే అవి వెళ్లే ఇరుకైన మార్గాన్ని కనిపెట్టి అక్కడ ఉచ్చులు వేయాలి. అప్పుడే అవి దొరుకుతాయి. ఇది సరిపోతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. నాకు సహాయంగా ఇక్కడ ఒక చిన్న సందు కూడా ఉంది. ఇటు వచ్చే అడవి జంతువులన్నీ ఈ సందులోంచే వెళ్తాయి. తెలివైన జంతువులు తేలిగ్గా ఉండే దారిలోనూ సెలెక్ట్ చేసుకుంటాయి. నాకు తెలిసి అవి ఇలా రాళ్ల మీదకెక్కి ప్రయాణం చేయవు, ఇటువైపు వెళ్ళవు. ఇలా మధ్యలో సందులోంచే వెళ్తాయి.
సో ఇక్కడ మనం ఉచ్చు వేద్దాం. నేను బిల్లో కర్రను ఇప్పుడు ట్రాప్కు వాడబోతున్నాను. ఇది ఆ పాత కారు నుంచి తీసిన ఒక చిన్న కరెంటు తీగ. దీన్ని ఇలా 2 సార్లు చుట్టాలి. బిల్లో కర్రకు ఉచ్చును కట్టి నేలకు తగిలించాను. ఇప్పుడు ఈ ఎండు పుల్లను ఉచ్చుని కదిలించడానికి నేను వాడబోతున్నాను. ఇలాంటివి చాలా సున్నితంగా సెట్ చేయాలి, లేదంటే ప్రాబ్లం. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఉచ్చులోకి వచ్చే విధంగా వాలుగా పుల్లను వాడబోతున్నాను. ఇది దాదాపు ఇప్పుడు పూర్తయిపోయింది. ఓకేనా? ఇది కనిపించకుండా దీనిపైన కాస్త ఎండు పుల్లల్ని చల్లుతాను. దీన్ని క్రాస్ చేయడానికి వచ్చే జంతువు దీని మీద కాలు పెట్టగానే ట్రిగ్గర్ మూవ్ అయింది. ఉచ్చు పైకి లేస్తుంది. ఇలా గాల్లో జంతువు ఉంటుంది. డిన్నర్ రెడీ. రాత్రుళ్ళు ఉష్ణోగ్రతలు -10 డిగ్రీలకు పడిపోతాయి. కాబట్టి త్వరగా ఒక షెల్టర్ని సెట్ చేసుకోవాలి. నా షెల్టర్కి కావాల్సిన కొమ్మను వంచేశాను. ఇక్కడ చుట్టూ ఉండే రాళ్ళు మంటలోంచి వచ్చే సెగ మళ్ళీ మన వైపు వచ్చేలా చేస్తాయి. దీని మీద ఈ కొమ్మల్ని ఇలా పరిస్తే రూఫ్ తయారవుతుంది. మంచి షెల్టర్ ఎలా ఉండాలి? అది మనల్ని తడవకుండా వెచ్చగా ఉండేలా చేయాలి. సో మనం వీలైనంత సింపుల్గా షెల్టర్ వేసుకోవాలి. ఉన్న వాటిని ఇక్కడ దానికి ఉపయోగించుకోవాలి. ఈ పాత కార్ షీట్ను నేల మీద పరుచుకోవచ్చు. కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమ్ని తయారు చేయాలి. చెట్ల ఆకుల్ని తీసుకొచ్చి దీని మీద కప్పి మంచు పడకుండా చేసామంటే ఇది తయారైనట్టే. ఇక షెల్టర్ వేయాల్సిన అవసరం లేదు. ఎంత చిన్నదిగా ఉంటే ఇది అంత వెచ్చగా ఉంటుంది. ఓకే, నా షెల్టర్ రెడీ అయింది. లోపల ఎలా ఉందో చూద్దామా? ఓహ్, బాగుంది. ఇప్పుడు ఎండుకర్రలు కలెక్ట్ చేసి ముందు నా ట్రాప్ సంగతి చూడాలి. నేను ఉచ్చు వేసిన చోటికి 200 గజాల దూరంలో ఉన్నాను. కానీ స్కంక్ కంపు ఇక్కడి వరకు దారుణంగా వస్తోంది. ఆహా, దాని వాసన వస్తోంది. అదిగో అక్కడ చూడండి. అది ఉచ్చుకు చిక్కుకుపోయింది. బాగా కంపు కొడుతోంది. కానీ నాకు డిన్నర్ దొరికింది. కానీ దాని దగ్గరికి వెళ్ళడమే నరకం. స్కంకులు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ అవి రేబిస్ లాంటి ప్రాణాంతక వైరస్ను వ్యాపింపజేస్తాయి. అవి బెదిరిపోయినప్పుడు 10 అడుగుల దూరం వరకు భరించలేని కంపు కొట్టే ద్రవాన్ని చల్లుతాయి. నాకు దాని వాసన వస్తోంది. అది ఎలా ఉందంటే 100 టైళ్లను ఒకేసారి కాల్చినప్పుడు వాసన వస్తుంది. అంత దారుణంగా ఉంది. అవి ఆత్మరక్షణ కోసం ఆ ద్రవాన్ని వెనక నుంచి చల్లుతాయి. అది కళ్ళలో పడిందంటే కాసేపు చూపు కనిపించదు. ఆ సమయంలో దానికి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఆ ఉచ్చుని తీయాలి కదా. ఇప్పుడు నేను వెంటనే ఒక జూలు షీల్డ్ లాంటిది చేయాలి. ఓకే, ఇది పనిచేస్తుందేమో. దాని దగ్గరకు వెళ్తున్నాను. మీ కళ్ళు జాగ్రత్త, అంతకన్నా దగ్గరకు రాకండి. వీలైనంత తొందరగా దాన్ని ఉచ్చు నుంచి తీసేయాలి. కానీ అదే సమయంలో ఆ వాసనతో ఉక్కిరి బిక్కిరి కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మెల్లగా వెళ్ళాలి. ఓహో, దీని వాసన తట్టుకోవడం నా వల్ల అస్సలు కావడం లేదు. తట్టుకోవడం కష్టమే. వాసన ఎంత ఘాటుగా ఉందంటే శ్వాస పీల్చడం కూడా కష్టమే. వేసేద్దాం. దీన్ని ఎక్కువగా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే వెంటనే దీని తల కోసేశాను. ఇలా చూసారా, ఇది దాని బాడీ. కానీ అడవుల్లో ప్రమాదం ఎప్పుడైనా ఎటు నుంచైనా రావచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళండి. తేనెటీగలు, ఇంత చిన్న తేనెటీగలు ఎంత పని చేశాయో చూసారా? నేను ఉత్తర మెక్సికోలో ఉన్నాను. ఒక స్కంక్ని పట్టుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఆ ఘాటైన వాసన భరించడం కష్టంగా ఉంది.
ఇప్పుడు ఈ స్కంక్ని ఇక్కడ పడేస్తున్నాను. దీన్ని ఇప్పుడే క్యాంప్ దగ్గర తీసుకువెళ్తే అక్కడ కూడా కంపు కొడుతుంది. మీరు దీన్ని కాస్త పరిశీలించండి. ఓహ్, ఈ వాసన దీన్ని భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఇదిగో ఈ స్కంక్ వెనక భాగం ఎలా ఉందో చూడండి. ఇక్కడి నుంచే మనకు కంపు కొడుతోంది. ఆ ద్రవాన్ని అది ఇక్కడి నుంచే వెదజల్లుతుంది. ఆ కంపు ఈ ఏరియా మొత్తం ఆక్రమించింది. ఓకే, ఇప్పుడు మన స్కంక్ని తీసుకెళ్లి మంటల్లో పడేద్దాం. వాసన ఎలా ఉన్నా ఫుడ్ మనకు ముఖ్యం. సర్వైవల్ విషయానికి వచ్చేసరికి సెంటిమెంట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. మీరు గుండెను బండగా చేసుకుని జంతువుని చంపి కాల్చుకు తినాలి. ఇప్పటికీ ఆ వాసన వస్తూనే ఉంది. అయినా నాకు మాంసం దొరికింది. ఇది తినడానికి పనికొస్తుంది. ఈ మాంసాన్ని బాగా ఉడికించడం చాలా ముఖ్యం. అప్పుడే నాకు ఈ భయంకరమైన అడవిలో రేబీస్ సోకకుండా ఉంటుంది. బాగా ఉడికించడం వల్ల రేబీస్ వైరస్ పూర్తిగా చనిపోయి ఉంటుంది. అది దీని మెదడు, వెన్నెముకలో ఉండే అవకాశాలుంటాయి. ఇది ఎలా ఉందో చూడండి. ఓ మై గాడ్, ఇది ఎలా అనిపిస్తుందంటే మాంసం తీసి జంతువు మలంలో ముంచి మన నోట్లో పెట్టుకున్నట్టుగా ఉంది. స్కంక్ మాంసం అంత రుచిగా లేకపోవచ్చు, కానీ ఒంటికి అవసరమైన శక్తిని అందించే ప్రోటీన్స్ ఇందులో మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఈ నిప్పు రవ్వలను నా పడక వరకు వేసిన గాడిలో పరుచుకోబోతున్నాను. చల్లటి రాత్రి వాతావరణంలో ఇది నాకు వెచ్చదనాన్ని కలిగిస్తుంది. బాగా చలిగా ఉంది. ఈ సెగ రాయికి తగిలి తర్వాత నా వైపుకి వస్తుంది. అందువల్ల ఇక్కడ నాకు కొంచెం వెచ్చగా ఉంది. నా షెల్టర్ ఇప్పుడు స్వర్గాన్ని సవాల్ చేస్తోంది. ఈ మంట బాగానే పనిచేస్తోంది. చలి నుంచి నన్ను కాపాడుతోంది. స్కంక్ నుంచి వచ్చిన ఆ భరించలేని కంపు వల్ల నిద్ర పట్టడం లేదు. ఇక్కడ ఎటు వెళ్ళినా అదే కంపు. ఇప్పుడు నాకు కంటి నిండా కొంచెం కుదురుగా నిద్ర వస్తే అంతే చాలు. ఎండ కాస్త తగులుతోంది. మొత్తానికి నేను బాగానే నిద్రపోయాను. తమాషా ఏంటంటే నేను ఆ స్కంక్ వాసనకు పూర్తిగా అలవాటు పడిపోయాను. ఇంకా ఆ వాసన వస్తూనే ఉంది, కానీ నాకు పెద్దగా అది తెలియడం లేదు. నేనిప్పుడు తర్వాత చేయాల్సిన పని ఆలోచిస్తాను. నేను వాటర్ పెద్దగా దొరకని ఎడారి వైపు వెళ్తున్నాను. విపరీతమైన ఎండలకు డీహైడ్రేట్ అయ్యేలోపు వాటర్ను వెతికి పట్టుకోవాలి. ముందుగా అదుండే ప్రదేశాన్ని పట్టాలి. ఇక్కడ గడ్డి పొదలు చాలానే ఉన్నాయి. ఇది బోలుగా ఉంది. ఎక్కడైనా తవ్వి నీటి ఊటను రాబట్టిన తర్వాత ఆ నీళ్లు పీల్చుకోవడానికి ఇవి మనకు స్ట్రాల్లా ఉపయోగపడతాయి. ఇలాంటి సహజమైన స్ట్రాలు భూమిలోంచి నీళ్లను పీల్చుకోవడానికి బాగుంటాయి, కానీ నీళ్లుండే ప్రదేశాన్ని కనిపెట్టడమే కష్టం. ఈ ప్లేస్ చూడడానికి బాగానే ఉంది. రాతి శిఖరం కింద తప్పకుండా నీటి ఊట ఉంటుంది. ఇప్పుడు నేను సముద్ర మట్టానికి సమానంగా ఉన్నాను, సో నీళ్లు దొరికే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ లోపల కొంతవరకు నాకు తడిగా అనిపిస్తోంది. ఇది నాకు గుడ్ సైన్. వాటర్ ఉండే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నీటి ఊట వచ్చేసింది. ఇదిగో చూసారా, ఇంత నీరు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నేను మంట నుంచి తీసుకొచ్చిన బొగ్గును ఇక్కడ వాటర్ ఫిల్టర్ చేయడానికి వాడబోతున్నాను. ఇప్పుడేమవుతుందంటే ఏమైనా విష పదార్థాలు, రసాయనాలుంటే అవి బొగ్గును అంటుకుంటాయి. చివరిలో గడ్డి దుర్చడం వల్ల పెద్ద ఇసుక రెన్యువల్ని ఇది అడ్డుకుంటుంది.
అవి వచ్చేసాయంటే తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీని మీద నా షార్ట్ను కప్పి చుట్టబోతున్నాను. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. రుచి బాగానే ఉంది, కాకపోతే నా టీషర్ట్ వల్ల కాస్త ఉప్పుగా ఉంది. కానీ ఈ నీళ్లు తాగొచ్చు, సేఫే. యుద్ధానికి వెళ్ళే సైనికులకు వాళ్ళ సర్వైవల్ కిట్లో ఇలాంటి స్ట్రాలు కూడా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు గాయపడితే తాగడానికి ఈ స్ట్రాలే వాడతారు. నేనే కాస్త ఇంప్రొవైజ్ చేశాను. కడుపు నిండా వాటర్ తాగాను, కానీ ఎడారిలో బాగా లోపలికి వెళ్ళిన తర్వాత తేనె అందుకోవడానికి ట్రై చేసి తేనెటీగల బారిన పడ్డాను. నా కళ్ళు ఇప్పుడు బాగా వాచిపోయాయి, మసగ్గా కనిపిస్తోంది. ఎండ కూడా తెలియడం లేదు. నేను మెక్సికోలో ఎడారి అంచున ఉన్నాను. ఇక్కడ తేనెటీగలు బాగా కనిపిస్తున్నాయి. సో తేనె తీయడానికి ఒక గూటి దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఇదంతా తేలిక కాదు. మీరు కాస్త అక్కడే ఆగండి. చూసారా, తేనెటీగలున్నాయి. ఈ గుహలో వాటి జుమ్ అనే శబ్దం వినిపిస్తోంది. నా దృష్టిలో తేనెటీగలంటే అది హనీనే. అక్కడ చూసారా, తెల్లటి తేనె తుట్టె స్పష్టంగా కనిపిస్తోంది. అది 5 వేళ్లలా కనిపిస్తోంది. మొత్తం ఈగలు కమ్మేస్తున్నాయి, కానీ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి కుట్టాయంటే అంతే. ఒకవేళ ఆఫ్రికా తేనెటీగలైతే మాత్రం అంతే సంగతులు. తేడాను కూడా కనిపెట్టలేం. కానీ అమెరికా తేనెటీగలైతే విపరీతంగా కరిచేస్తాయి. దూకుడు ఎక్కువ, గుంపుగా కమ్మేస్తాయి. ఒకవేళ అవి మా మీద దాడి చేస్తే మొత్తం ఆక్రమించి మనుషుల్ని చంపడానికి కూడా వెనుకాడవు. నేనేం చేయాలనుకుంటున్నానంటే అవి సేకరించే తేనెను కొట్టేయాలనుకుంటున్నాను. డేంజర్ ఏంటంటే నేను దగ్గరకు వెళ్ళగానే అవి నా మీద విరుచుకుపడి దాడి చేస్తాయి. అది నా ప్రాణాలు కూడా ప్రమాదం కావచ్చు. అవి చాలానే ఉన్నాయి, చూడండి. పూర్తిగా బట్టలు వేసుకోవడం మంచిది. అవి నా మీద ఏమాత్రం కనికరం చూపించవు, అందుకే కేర్ఫుల్గా ఉండాలి. వాటి హనీని కొట్టేస్తుంటే అవి గుడ్లు అప్పగించి అలా చూస్తూ ఊరుకుంటాయా ఏంటి? నా షర్ట్ని ఇప్పుడు హించేస్తున్నాను. అవి ప్యాంట్లోకి వెళ్లకుండా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కొంచెం మంట వేయాలి. ఇవి నా మీద దాడి చేయాలని చూస్తున్నాయి. మంట వేసి పొగ రాజుకోవడం మొదలైన వెంటనే ఆ పొగకు అవి మెల్లగా మత్తులోకి జారుకుంటాయి. వీటి స్పీడ్ కూడా తగ్గుతుంది. ఇవి మంటల్లో కాలిపోకుండా చూసుకోవాలి. అప్పుడే అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇవి కాలిపోయాయంటే వీటికి బాగా కోపం వస్తుంది. దానివల్ల నాకే ఇబ్బంది. గాయస్, ఒకవేళ ఇవి మిమ్మల్ని చుట్టుముడితే వీటిని విదిలించకండి, అలాగే ఉంచండి. మీరు విదిలించారంటే అవి కుట్టి పడేస్తాయి. ఆ నొప్పిని భరించలేము. పచ్చి ఆకులు వేశామంటే ఎక్కువగా పొగ వస్తుంది. ఇప్పుడు నాకదే కావాలి. ఇవి కాస్త రెచ్చిపోతున్నాయి. సరే, మనం వెళ్ళి తేనెను సేకరిద్దాం రండి. జాగ్రత్తగా ఉండండి. నేను దీనికోసమే వచ్చాను. కాస్త కామ్గా ఉంటే నా పని అయిపోద్ది. ఇవి నా చేతి మీద వాళ్తున్నాయి. నేను అప్పుడు వాటిని విదిలిద్దాం అనుకుంటున్నాను. ఓ, నా నుదుటి మీద ఇప్పుడు వాలింది.
ఓ వెళ్ళు వెళ్ళు తల్లి, వెళ్ళు వెళ్ళు. నేను నా నుదురుని కవర్ చేసుకోకుండా చాలా పెద్ద పొరపాటే చేశాను. అది ఇక్కడ కుట్టింది. ఒక తేనెటీగ నుదుటి మీద కుట్టింది. ఆ ముళ్ళు మీకు కనిపిస్తోంది కదా? ఆ ముళ్ళు చాలా చిన్నదిగా ఉంటుంది, దాన్ని లాగేయండి. లాగేయండి. ఇది ఆ ముళ్ళు ఇలా ఇవ్వండి. ఇదిగో ఇలా చూసారా? ఈ ముళ్ళుని కుట్టిన చోట అది వదిలేసి అలా వెళ్ళిపోతుంది. కుడితే కుట్టింది కానీ నాకు తేనె దొరికింది. దీనికోసం యుద్ధమే జరిగింది. ఇదిగో దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ తేనెటీగను తీసేద్దాం. ఇది బాగుండాలని కోరుకుంటున్నా. ఇది బాగా రుచిగానే ఉంది. ఒక చిన్న తేనెటీగ నుదుటి మీద ఎంత పని చేసేసింది. ఓ, నేనిప్పుడు ఎడారి నేల మీద ఉన్నాను. ఇక్కడ ఎండలు 125 డిగ్రీలకు మించి పెరిగిపోతున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే నేను తేనె తుట్ట దగ్గరకు వెళ్ళిన 2 గంటల తర్వాత నా సర్వైవల్కి అసలైన కష్టాలు ప్రారంభమయ్యాయి. తేనెటీగ ఇక్కడ చాలా బాగా కుట్టేసింది. మీరే చూడండి, ఇక్కడ బాగా వాచిపోయింది. నేను సరిగ్గా చూడలేకపోతున్నాను కూడా. నా కళ్ళు 2 వాచిపోయాయి. కళ్ళతో పాటు మొహం కూడా వాచిపోయింది. తేనెటీగ కుట్టడం వల్ల ఎలర్జీ వస్తే అది ప్రాణాంతకం. యానఫిలాక్టిక్ షాక్ వస్తుందేమోనని కంగారుగా ఉంది. ముందు కళ్ళు బాగా వాచిపోతాయి, తర్వాత శ్వాస తీసుకోవడం కష్టమై స్పృహ తప్పి పడిపోతాం. దీనివల్ల అమెరికాలో ఏడాదికి 1000 మంది దాకా చనిపోతున్నారు. తేనె కోసం ఇంత రిస్క్ తీసుకున్నందుకు నాకు నవ్వొస్తోంది. కానీ కష్టపడకుంటే ఇక్కడ ఏది దొరకదుగా. ఈసారి గట్టి ఎదురు దెబ్బే తగిలింది నాకు. కళ్ళు వాచిపోయి సగం చూపు మాత్రమే కనిపించడం వల్ల ఒక్కసారి కష్టాలు ఎదురైనట్టు అనిపించింది. దీన్ని డైమండ్ బ్యాక్ ర్యాటిల్ స్నేక్ అంటారు. ఇది కరిస్తే చాలా ప్రమాదం. ఉత్తర మెక్సికోలో తేనెటీగ కుట్టిన తర్వాత యానఫిలాక్టిక్ షాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నాను. కళ్ళు బాగా వాచి మూసుకుపోయాయి. ఇంకోవైపు విపరీతమైన ఎండ కష్టాలను పెంచింది. కళ్ళు వాచి మసగా కనిపిస్తున్నందువల్ల చూడడం చాలా ఇబ్బందిగా ఉంది. అంతకన్నా దారుణంగా తయారవుతుందని కొంచెం భయంగా ఉంది. తమాషా ఏంటంటే నేను ఎన్నో ఏళ్లుగా ఎంతో పెద్ద ప్రాణాంతకమైన మనుషులను అమాంతం మింగేసే మొసళ్లను, పాములను, అలాగే యాలిగేటర్లను డీల్ చేశాను. కానీ ఒక చిన్న తేనెటీగ చావు దెబ్బ కొట్టింది. ఈ ప్రాంతం ఎంతో మందిని బలి తీసుకుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతిదీ కష్టమే. ఎండ, పదునైన ముళ్ల జముడు, ర్యాటిల్ స్నేక్లు, అడుగడుగునా ప్రాణగండాలు. ఇదిగో ఒక ర్యాటిల్ స్నేక్. వెయిట్ 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 ఇదొక డైమండ్ ర్యాటిల్ స్నేక్. ఇది చాలా డేంజర్. పాములు కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయి. కొంచెం దూరంగా ఉండండి. ఇవి ఎందుకు డేంజర్ అంటే మనుషుల్ని చూసి అస్సలు ఏమాత్రం భయపడవు. వీటి కోపం వస్తే తరిమి మరీ కాటేస్తాయి. ఇలాంటి పాముల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేదంటే వీటి దాడిని తట్టుకోవడం కష్టమే. 2 కళ్ళు వాచిపోయినందువల్ల చూపు సరిగ్గా కనిపించడం లేదు. ఈ టైంలో పాముల జోలికి వెళ్ళడం ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని ఒకే దెబ్బకు పడగొట్టేయాలి. ఓకే, మంట బాగా మండేలోపు ఈ పాము సంగతి చూస్తాను. పావుని పచ్చిగానే తినొచ్చు, కానీ టేప్వామ్ లాంటి పరాన్నజీవులుండే అవకాశం ఉంది. సో మీకు టైం ఉంటే మంట వేసి కాల్చుకుని తినడం ఉత్తమం. దీన్ని ఇప్పుడు కాల్చడానికి ఈ వేడి సరిపోతుందో లేదో చెక్ చేయడానికి మీ చెయ్యిని 5 సెకండ్ల పాటు మంట మీద ఉంచాలి. ఈ వేడి సరిపోతుంది. అరగంట నీడలో ఉండడం వల్ల నా కళ్ళకు విశ్రాంతి దొరికింది. పామును కూడా బాగా కాల్చుకున్నాను. ఇది చూడడానికి బాగుంది, బాగా ఉడికిపోయింది కూడా. మాంసం ఇలా నారలా ఉందంటే బాగా ఉడికిందని అర్థం. ఇదిగో దీన్ని చూడండి ఎలా విడిపోతుందో. ఇది పర్ఫెక్ట్గా ఉడికింది.
యా, ఇది బాగానే ఉంది. చికెన్, చేప రుచులు అన్నీ కలిసి ఉన్నాయి. నేను ముళ్ళ జముళ్ళ మైదానాల మీదుగా ఇసుక మేటలకు వచ్చాను. నేను ఉత్తర మెక్సికోలో ఉన్నాను. సముద్ర తీరాన్ని, జనావాసాన్ని చేరుకోవడం కోసం కొండల నుంచి తూర్పుగా వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇసుక మేటల మీద లగునా సలాడా సాల్ట్ ప్యాన్ అంచున ఉన్నాను. వేడి ఏదో పెనం మీద ఉంటున్న ఫీలింగ్ ఇది. ఇదే ఎడారి అంచనుకుంటాను. నేను ఇలా తూర్పు వైపు వెళ్తుండాలి, అలాగే వెళ్ళాలి. పడమర గాలులు నా వెనక తగులుతూ ఉండాలి. కానీ ముందు ముందు నేను డీహైడ్రేషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందనుకుంటా. ప్రస్తుతం కడుపు నిండా నీళ్లు తాగున్నాను. యూరిన్ కూడా పాస్ చేయాలి. దాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఈ పాము చర్మాన్ని వాడబోతున్నాను. ఓకే సాగరా సోదరా, చాలా వేడిగా ఉంది ఈ ప్లేసు. లగునా సలాడాలోని ఉప్పు నేల 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇది ఎడారికి సముద్రానికి మధ్య దాదాపు దాటడం సాధ్యం కాని అవరోధంలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 130 డిగ్రీల వరకు చేరుకుంటాయి. ఈగలు తప్ప ఏ జీవి ఇక్కడ బతకడం కష్టం. చూసారా ఇక్కడ ఎలా ఉందో? ఇక్కడ ఏదీ సర్వైవ్ కాలేదు, అన్నీ చనిపోవాల్సిందే. ఓహ్, వెళ్దాం రండి. ఎండలు బాగా ఉన్నప్పుడు గంటకు 1.5 లీటర్ల నీరు ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఆ పోగొట్టుకున్న నీళ్లను భర్తీ చేయాలి. అప్పుడు మీరు ఊహించని పని చేయాల్సి ఉంటుంది. నా దగ్గరున్న వాటర్ మొత్తం ఖాళీ అయిపోయింది. అయినా ఇప్పుడు మూత్రం నింపిన ఈ పాము చర్మం ఉంది. నేనిప్పుడు ఈ పరిస్థితిని కొంతవరకు అంచనా వేయగలను. కానీ మీరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సొంత మూత్రాన్ని తాగాలి. ప్రాణాలు నిలబెట్టుకోవాలి. నేనేమి సరదా కోసం చేయడం లేదు. ఇందులో మూత్రాన్ని తాగాలన్న ఆలోచనే చంపేస్తోంది. నాకు కాక్టైల్స్ అంటే చాలా ఇష్టం. కానీ పాము చర్మంలో నింపిన మూత్రం ఆ లిస్ట్లో అసలు లేనే లేదురా సామి. ఇంకా ఉన్నట్టుంది. ఇది సరిపోతుంది అనుకుంటాను. ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి కొంచెం శక్తి వచ్చింది. ఉప్పు నేల నుంచి పచ్చని చెట్లు పెరిగే ప్రాంతంలో అడుగు పెట్టాను. ఇక్కడ మనుషులుండే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖాళీ బాటిలున్నాయి. అంటే మనుషులు ఇక్కడ ఉండాలి. నేను సముద్ర తీరానికి చేరుకున్నాను. ఈ తీరం వెంబడి ఎక్కడో ఒకచోట మనుషులు ఉంటారు. సముద్రాన్ని చూడగానే చిందెయ్యాలనిపించింది. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు ఏం గుర్తుకొస్తుందంటే, ప్రకృతి మనకు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఉండదు. దీన్ని మనం నివాసంగా చేసుకోవడానికి మనలో ఉండే నైపుణ్యాలు, అంకిత భావం, సంకల్పాలు దాన్ని నిర్ణయిస్తాయి. నేనెప్పుడూ దాంట్లో ముందుంటాను.